హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 9/1/2021 జరిగిన ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు అడిగిన ప్రశ్నలను వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన వెబ్సైట్లో dailyGKintelugu.com అనే వెబ్సైట్లో డాక్యుమెంట్స్ అనే సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్ అనే సెక్షన్లో మీరు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఉపయోగపడేలాగా జనరల్ స్టడీస్ మార్క్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నాం ప్రతి వారం ఒకటి. ఈ జనరల్ స్టడీస్ మార్క్ టెస్టులు కావాల్సిన వాళ్ళు 369 రూపాయలు పే చేసి మీరు 75 మార్క్ టెస్టులను ప్రతిరోజు ఒకటి కింద కండక్ట్ చేస్తాం అనమాట. కావాల్సిన వారు మీరు ఇదే డైలీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారా, లింక్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే dailyGKintelugu.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి గ్రాండ్ టెస్ట్ ఓపెన్ చేసి దాంట్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. నాన్ స్టిక్ పాత్ర యొక్క దిగువ భాగం దేనితో తయారు చేయబడుతుంది? మనకు వంటల కోసం ఉపయోగించే నాన్ స్టిక్ పాత్రలకు సంబంధించి, నాన్ స్టిక్ కుక్వేర్కి సంబంధించి దాని పాత్ర అడుగున ఉండే భాగాన్ని దేనితో తయారు చేస్తారంటే టెప్లాన్ పూతతో దాన్ని తయారు చేస్తారు. లైఫ్ ఆఫ్ పై పుస్తక రచయిత ఎవరు? యాన్ మార్టెల్. కుళ్ళిన గుడ్ల వాసన ఇచ్చే వాయువు ఏది? హైడ్రోజన్ సల్ఫైడ్ కుళ్ళిన గుడ్లు వచ్చే వాసనను ఇస్తుంది మేడం. ఇరాన్ కరెన్సీ ఏది? ఇరానియన్ రియాల్. మేరట్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? మేరట్లో జరిగిన 1857 తిరుగుబాటు సమయంలో మేరట్లో నాయకత్వం ఎవరు వహించారంటే కదమ్ సింగ్ గుర్జర్. విటమిన్ B12 యొక్క రసాయన పేరు ఏమిటి? విటమిన్ B12 కి రసాయన పేరు ఏంటంటే సైనోకోబాలమిన్. మొదటి గుండె మార్పిడి ఎవరు చేశారు? క్రిస్టియన్ బర్నార్డ్. రంగు అంధత్వం వల్ల ఏ రంగులు ప్రభావితమవుతాయి? రంగు అంధత్వం ఉన్న వాళ్ళకి ఏ రంగులు కనిపించవంటే ఎరుపు, ఆకుపచ్చ, అలాగే నీలం రంగులు ప్రభావితమవుతాయి అన్నమాట. గోపాలకృష్ణ గోఖలే ఎక్కడ జన్మించారు? కొహ్లాపూర్, మహారాష్ట్రలో జన్మించారు. 1902 భారత విశ్వవిద్యాలయాల కమిషన్ చైర్మన్ ఎవరు? 1902లో ఏర్పాటు చేసిన భారత విశ్వవిద్యాలయాల కమిషన్ చైర్మన్ థామస్ రాలీ. చిన్నాబార్ ధాతువు ఏమిటి? మెర్క్యూరీ. ఏటీపీ యొక్క పూర్తి రూపం ఏమిటి? అడెనోసైన్ ట్రైపోస్పేట్. నాగాలాండ్ రాజధాని ఏమిటి? కోహిమా. హైడ్రోజన్ను ఎవరు కనుగొన్నారు? హెన్రీ క్యావెండిష్. రాకెట్ ఇంధనంలో ఉపయోగించే ఇంధనం ఏది? రాకెట్ ఇంజిన్లో ఉపయోగించే ఇంధనం లిక్విడ్ హైడ్రోజన్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? అనీ బెసెంట్. మన dailyGKintelugu.com అనే వెబ్సైట్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే కంటెంట్ని ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం, అలాగే ఈ జనరల్ స్టడీస్ ప్రశ్నల కోసం dailyGKintelugu.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి ప్రతిరోజు అప్డేట్స్ని పొందండి. ప్రోటీన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? క్వాసియోర్కర్. సిపియులో ఏ యూనిట్లు ఉంటాయంటే సిపియులో ఏ యూనిట్లు ఉంటాయి? అంకగణిత లాజిక్ యూనిట్ ALU, అలాగే కంట్రోల్ యూనిట్ CU ఉంటాయి. ఒక ఎకరానికి ఎన్ని చదరపు అడుగులు? 43,560 చదరపు అడుగులు. భారత రాజ్యాంగం నుండి ఏ అధికరణ తొలగించబడింది? అంటే ఆర్టికల్ 31. చాలా ఆర్టికల్ తొలగించబడింది కాబట్టి ఆర్టికల్ 31 ఇచ్చిన ఆప్షన్లో ఒకటి అనమాట. ఈ ఆర్టికల్ 31 అనేది ఆస్తి హక్కుకు సంబంధించింది. దీన్ని ప్రాథమిక హక్కుల నుండి తొలగించి సాధారణ హక్కులకి మార్చడం జరిగింది. భోపాల్ గ్యాస్ విషాదంలో ఏ గ్యాస్ లీక్ అయిందంటే మిథైల్ అసోసైనేట్. ప్రజా రవాణాను ఉచితం చేసిన మొదటి దేశం ఏంటంటే లక్సెంబర్గ్. ప్రపంచ తాబేలు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
23 మేని జరుపుకుంటారు. ట్విట్టర్ కొత్త బోర్డు చైర్మన్ ఎవరు? ట్విట్టర్ యొక్క కొత్త చైర్మన్ ఎవరంటే ప్యాట్రిక్ పిచెట్. క్యాబ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? క్యాబ్ యొక్క పూర్తి రూపం సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు. పౌరసత్వ సవరణ బిల్లు సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు క్యాబ్ అంటారు అనమాట. ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 13. ఉత్ప్రేరకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జాన్స్ జాకబ్ పెర్జిలియస్. ఆకుపచ్చ మంట యొక్క క్రాకర్లను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలు ఏమిటి? ఆకుపచ్చ మంట అంటే క్రాకర్లో ఆకుపచ్చ మంట రావడానికి దేన్ని ఉపయోగిస్తారంటే బేరియం నైట్రేట్ ను ఉపయోగిస్తారు. అలాగే మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్విజ్జెస్ అలాగే వివిధ రకాల ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రాక్టీస్ టెస్ట్లను కరెంట్ అఫైర్స్ మనకి తేజస్వి అనే యాప్లో ఇస్తాము. ఆ యాప్ కావాల్సిన వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్లు దాంట్లో అందించబడతాయి. ఎంఎస్పి కింద ఎన్ని పంటలు ఉన్నాయి? ఎంఎస్పి కింద మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 22 పంటలు ఉన్నాయి. 2020లో పద్మ విభూషణ్ ఏ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణికి ఇవ్వబడింది? యాక్చువల్గా పీడిఎఫ్ లో తప్పు పడ్డది, పద్మభూషణ్ అని పడ్డది. 2020లో పద్మ విభూషణ్ మేరీ కోమ్ కి ఇచ్చారు. కాబూలీవాలా రచయిత ఎవరు? కాబూలీవాలా రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. చీకటి గదిలోకి కాంతిపుంజం ప్రవేశించినప్పుడు దుమ్ము కణాలు ఎందుకు కనిపిస్తాయి? ఒక చీకటి గదిలో కాంతి కనిపించగానే దుమ్ము ఎందుకు కనిపిస్తుంది అని అంటున్నారు. ఏంటంటే టిండాల్ ప్రభావం. షూమర్ అనే ప్రసిద్ధ నృత్య రూపం వాస్తవానికి ఏ రాష్ట్రానికి చెందింది? షూమర్ అనే నృత్య రూపం రాజస్థాన్కి చెందింది. 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? 2019లో క్రికెట్ ప్రపంచ కప్ ఇంగ్లాండ్ లో జరిగింది. ఒపెక్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 13. యుఎన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యుఎన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. 100 రూపాయల నోటులో ముద్రించిన స్థలం ఏది? 100 రూపాయల నోటుపై దేన్ని ముద్రించారంటే రాణికా బాగ్. భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? భారతదేశం మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. పుల్వామా దాడి ఎప్పుడు జరిగింది? పుల్వామా దాడి 14 ఫిబ్రవరి 2019 జరిగింది. రక్త ప్రసరణ పితామహుడు ఎవరు? రక్త ప్రసరణ పితామహుడు విలియం హర్వే. జిఏఈపి యొక్క పూర్తి రూపం ఏమిటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. విశ్వగ్రహీత రక్త గ్రూపు ఏబి. విశ్వదాత రక్త గ్రూపు ఓ. డామన్ డయ్యు ఏ నది ఒడ్డున ఉంది? దమన్ గంగా నది ఒడ్డున డామన్ డయ్యు ఉంది. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రంతో పనిచేస్తుంది? ఆప్టికల్ ఫైబర్ అనేది ఏ సూత్రంతో పనిచేస్తుంది? అంతర్గత ప్రతిబింబం. వెక్టార్ పరిమాణం యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. జంతు కణంలో ఏమి కనిపించదు? అంటే సెల్ వాల్. ప్రస్తుత లోక్సభ ఎన్నవది? 17వది. అతి పిన్న వయస్కుడైన ఎంపీ ఎవరు? చంద్రని ముర్ము. ఇతను ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. 2019 శాంతి నోబెల్ బహుమతి ఎవరు పొందారు? 2019లో శాంతి నోబెల్ బహుమతి ఎవరు పొందారు? అబీ అహ్మద్ అలీ. జిఏటిటి సంస్థ అనేది ఏది? జిఏటిటి అనేది ఏ సంస్థ అంటే సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం. అంటే దీన్ని కొత్తగా WTO అని కూడా అంటారు అనమాట. ఐపీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. రక్తంలో ఏ ప్రోటీన్ కనిపిస్తుంది? ఫైబ్రినోజన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం త్వరలో జరగనున్న పోటీ పరీక్షలు అన్నిటి కోసం మెటీరియల్ని దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కోసం డైలీ జీకే తెలుగు.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా చూస్తుండండి. అలాగే ఫేస్బుక్లో కూడా మన పేజ్ ఉంది, డైలీ జీకే. facebook.com/dailygk తెలుగు ఉన్న దాంట్లో కూడా మన పేజ్ ఉంది. అక్కడ కూడా మీరు మనని ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.